తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు? దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ, వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ, సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు, కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం గాని, ఈ గంజాయి గాని, డ్రగ్స్ గాని ఏ విధంగా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తే ఈ 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూర్తి చేశారు. కొంతమంది శవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేశారో మనం చూసాం. ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి, డ్రగ్స్, ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ల మీద దాడులు చేస్తూ, ఆడవాళ్ళని రేప్ చేస్తూ, ఆడవాళ్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఎంతమంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోతున్నాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. నిజంగా చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇవి మనం చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి, జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి. ఏ విధంగా 10% మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అలాగే మహిళల మీద నేరాలు, గృహహింసలు ఏ విధంగా పెరిగాయో ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలే ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం, ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు, మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది, షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీ సారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా
ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనేదానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను. ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు, సారీ జనార్దన్ రావు గారు. ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. సారీ జయచంద్ర, అది ఫోటో మిస్ అయింది. జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారండి. ఈ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు A1 మొలకల చెరువులో ఇబ్రహీం పటేల్లో ఫ్యాక్టరీలున్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు. అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం